ఏబిడి సృష్టించిన హల్చల్ ఇన్ ముంబై. ఇంకా నెక్స్ట్ వచ్చేసి విరాట్ కోహ్లీ ఇంజురీ ఎప్పుడు దాకా కంటిన్యూ కాబోతుంది. తన రిప్లేస్మెంట్గా టీమిండియాలో ఎవరు వచ్చారు అండ్ రోహిత్ శర్మ ఫిట్నెస్ క్లియర్ అవుతుందా దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టీమిండియాకి T20I స్క్వాడ్ అయితే రిలీజ్ చేశారు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ అండ్ ఏషియన్ గేమ్స్కి వీళ్ళైతే T20 స్క్వాడ్ అయితే రివీల్ చేశారు. సో ఇంకా దాని గురించి మాట్లాడుకోవాలా, దాని గురించి రివ్యూ చేసుకోవాలా. సో ఇలానే వచ్చేసి చాలా క్రేజీ అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి. ఇంకోటి వచ్చేసి హైలైట్ క్రికెట్లోనే ఒక హైలైట్ జరగబోతుంది. అదేంటంటే ఆస్ట్రేలియా ఇన్ ఇండియా, ఇండియా ఇన్ ఆస్ట్రేలియా. అదేంది దాని గురించి కూడా మాట్లాడేసుకుందాం. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే 450కి చాలా దగ్గరలో అయితే ఉన్నాం. సో తొందరగా కొత్తగా వస్తున్న మా ఆడియన్స్ వచ్చేసి కింద మీరు వచ్చేసి ఆ కనబడుతున్న ఎర్రబడిని కూడా నేను చెప్తాను, దాన్ని కూడా వస్తే మనకు మంచి కాన్ఫిడెంట్ వస్తుంది. ఇలానే క్రేజీ క్రికెట్ అప్డేట్స్, మూవీ అప్డేట్స్ అంటే మేము ముందరైతే రాబోతున్నాము. సో ఇంకా కాసేపటిలోనే మూవీ అప్డేట్స్ కూడా అయితే రాబోతున్నాయి. మీకు 1 hour and 2 hours మధ్యలో అయితే 8:30 లేదా 9 o'clock ఆ లోపు అయితే మీకైతే మూవీ అప్డేట్స్ కూడా దొరుకుతాయి. ఇది కూడా చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత అది కూడా చెక్ చేసేయండి ఒకసారి. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. Kohli goes down the ground. Kohli goes out of the ground. Kohli finishes off in style. హే గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ VIPs అఫీషియల్స్. ఎలా ఉన్నారు సంగతులు? సో క్రికెట్ అప్డేట్స్ మాట్లాడేసుకుందాం. అన్నిటి గురించి చాలా క్రేజీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియో లాస్ట్ టైం చూడండి. సో అందులో వచ్చేసి ఫస్ట్ T20I స్క్వాడ్ అయితే రివ్యూ అయితే చేసుకుందాం. ఇంగ్లాండ్కి ఐర్లాండ్కి అయితే స్క్వాడ్ అయితే ఈ రకంగా ఉంది. అందులో బ్యాటర్స్లో వచ్చేసి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ అండ్ అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ కమ్బ్యాక్ ఇన్ ద టీమిండియా. సో ఇది మాట్లాడదాం. ఫస్ట్ స్క్వాడ్ చేసుకుందాం. ఇంకా వికెట్ కీపర్స్ వచ్చేసి సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్ ఇస్ ద వికెట్ కీపర్స్. ఆల్రౌండర్స్ శివం దుబే, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ అండ్ అక్షర్ పటేల్. బౌలర్స్ రవి బిష్నోయ్, వరుణ్ చక్రవర్తి, మొహమ్మద్ సిరాజ్, నెక్స్ట్ వచ్చేసి ప్రిన్స్ యాదవ్ అండ్ నెక్స్ట్ అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా. ఈ రకంగా అయితే స్క్వాడ్ అయితే ఇంగ్లాండ్ అండ్ ఐర్లాండ్ సిరీస్కి అయితే ఉండబోతుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏషియన్స్ గేమ్స్కి వచ్చేసి జస్ట్ ఒక చేంజ్ మాత్రమే అయితే కాబోతుంది. అందులో వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా అయితే టీమిండియాలోకి అయితే వస్తాడు ఏషియన్ గేమ్స్కి. ఇంకా అందులో వచ్చేసి మొహమ్మద్ సిరాజ్ అండ్ ప్రిన్స్ యాదవ్ అయితే డ్రాప్ అయితే అయిపోతారు. సో ఇది జరిగేది మొత్తానికి. సో అదే స్క్వాడ్ అయితే మొత్తం అయితే ఉంటుంది. జస్ట్ ఇది ఒక చేంజ్ మాత్రమే అయితే జరుగుతుంది. ఈ రెండు సిరీస్ కోసం జస్ప్రీత్ బుమ్రా అయితే T20స్లో అయితే ఆడాడు. జస్ట్ ఏషియన్ గేమ్స్కి అయితే అతనైతే వస్తాడు. సో అతని ప్లేస్లో వచ్చేసి మొహమ్మద్ సిరాజ్ అండ్ ప్రిన్స్ యాదవ్ అయితే వాళ్ళైతే బయట అయితే వెళ్ళిపోతారు. సో ఇది స్క్వాడ్. సో ఇంకా దీని గురించి నా యొక్క ఒపీనియన్ అడిగితే బాగుంది స్క్వాడ్. బట్ నేను మిస్ చేసుకునేది ఒకటే ప్లేయర్, సూర్యకుమార్ యాదవ్. ఏం చేసిండో ఏమో పాపం. ఓకే, ఐ యాక్సెప్ట్ దట్. క్యాప్టెన్సీ బాగా చేశాడు. బ్యాటింగ్ నుంచి అంత మంచి రన్స్ అయితే రాలే, నేను యాక్సెప్ట్ చేస్తా దానికి. బట్ క్యాప్టెన్సీ సూపర్గా చేస్తాను అన్నాడుగా. లాస్ట్ డే మొన్ననే వచ్చేసి ఇదే ఇయర్లో వచ్చేసి 2026 T20 వరల్డ్ కప్ కూడా గెలిపించిండుగా, ఫైనల్ దాకా తీసుకెళ్ళి. సో వరల్డ్ కప్ని డిఫెండ్ చేశాం కదా. సో అలాంటి క్యాప్టెన్ని పూర్తిగా డ్రాప్ చేసేయడం నాకైతే కొంచెం మంచిగా అనిపించలేదు. ఓకే, మాకు శ్రేయస్ అయ్యర్ కావాలని మేము ఇంతకుముందు అడిగినాం, బట్ క్యాప్టెన్గా అడగలే. సో మీకు అంతానే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ చేయాలనుకుంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, వైస్ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ని పెట్టింటే బాగుంటుంది అనేసి అయితే నా యొక్క ఒపీనియన్. సో ఐ విల్ మిస్ సూర్యకుమార్ యాదవ్. సో ఇంకా నేను వచ్చేసి అలానే వచ్చేసి మన రజత్ పాటిదార్ కూడా గెస్ చేసిన, అంటే ఫుల్ వస్తాడనేసి అయితే అనుకోలే, బట్ వస్తే బాగుంటుంది అనేసి అయితే అనుకోనినా. బట్ అది కూడా జరగలే. బట్ ఈ స్క్వాడ్ కూడా హైలైట్ ఉంది. నాకు ఇందులో వచ్చేసి సర్ప్రైజ్ చేయలేని ప్లేయర్ ఎవడో తెలుసా? వైభవ్ సూర్యవంశీ. సో వైభవ్ సూర్యవంశీ ఇంత తొందరగా ఇంత తక్కువ ఏజ్లో టీమిండియా ఆడతాడనేసి అయితే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? అతని గురించి ఫస్ట్ టైం న్యూస్ వచ్చినప్పుడు నేనైతే మా ఛానల్లో వచ్చేసి ఒకసారి చెప్పింది. అతని గురించి చెప్పేటప్పుడు మెగా ఆప్షన్ అప్పుడు నేనైతే చెప్పిన ఈ ప్లేయర్ పెద్దగా అయితే మారబోతున్నాడు అనేసి. సో అలానే టీమ్ ఇండియాలో అయితే ఇప్పుడైతే రాబోతున్నాడు. అండర్-19 ఆడినాడు, ఇంకా దాని తర్వాత టీమ్ ఇండియాలో అయితే రాబోతున్నాడు. సో చూద్దాం టీమిండియాలో ఎలాంటి హల్చల్ సృష్టిస్తారు. సో నేనైతే చూడడానికి దేనికోసం ఎగ్జైటింగ్ ఉన్నా తెలుసా? అభిషేక్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశీ వీళ్ళు ఓపెనింగ్ చేసి ఎన్ని రన్స్ అయితే బోర్డు మీద పెడతారు పవర్ ప్లేలో.
దీనికోసం ఎక్సైటెడ్ ఉన్నా. T20s కోసం దీనికోసం అయితే ఎక్సైటెడ్ ఉన్నా. చూద్దాం ఏమవుతుందేమో. సో ఇంకా ఈ స్క్వాడ్ మీద మీ యొక్క ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడేసుకుందాం. ఓడిఐస్ గురించి మాట్లాడేసుకుందాం. ఓడిఐస్ లో వచ్చేసి విరాట్ కోహ్లీ ఇంజురీ కారణంగా న్యూజిలాండ్ సిరీస్ అయితే పక్కగా అయితే ఓడిఐస్ కార్డ్ నుంచి అయితే దూరంగా అయితే వెళ్ళిపోయినాడు. సో ఇంకా అతని ప్లేస్ లో వచ్చేసి యశస్వి జైస్వాల్ వచ్చిండు. ఇంకా అలానే వచ్చేసి హార్దిక్ పాండ్యా కూడా స్క్వాడ్ లో అయితే జాయిన్ అయితే అయినాడు. సో హార్దిక్ పాండ్యా కంబ్యాక్ చేస్తున్నాడు ఓడిఐస్ లలో. అండ్ యశస్వి జైస్వాల్ కూడా ఇప్పుడు వచ్చేసి ఓడిఐ స్క్వాడ్ లో అయితే యాడ్ అయితే అయిపోయినాడు. ఇంకా రోహిత్ శర్మ వచ్చేసి అతనికి వచ్చేసి ఫిట్నెస్ టెస్ట్ అయితే ఉంది. సో ఈ మంత్ లో. సో అది మాత్రం అయిపోయినాక June 8th అనుకుంటా, June 8th కి అయితే ఫిట్నెస్ టెస్ట్ అయితే ఉంది. సో అది అయిపోయిన తర్వాత అతన్ని క్లియర్ చేస్తే అతనైతే ఓడిఐస్ లో అయితే కంటిన్యూ అవుతాడు. లేకుంటే అతను కూడా అయితే డ్రాప్ అయితే చేయబడుతుంది. సో చూద్దాం ఏమవుతుందేమో. క్లియర్ అవ్వాలనేసి అయితే నేనైతే కోరుకుంటున్నా. సో బికాజ్ వి వాంట్ హిట్ మ్యాన్ అండ్ కింగ్, బట్ కింగ్ అయితే దొరకడు. బట్ హిట్ మ్యాన్ తో అయితే అడ్జస్ట్ అయితే అయిపోవాలా. సో లెట్స్ ఎంజాయ్ ద ఓడిఐ సిరీస్ వితౌట్ కింగ్. సో గది మొత్తానికి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎలానో దీని గురించి మాట్లాడేసుకుంటాం కదా, విరాట్ కోహ్లీ గురించి కూడా కాస్త డిస్కస్ చేసుకుందాం. విరాట్ కోహ్లీ జరిగిన హ్యాండ్ స్ట్రీమ్ ఇంజురీ తోటి వచ్చేసి అతను వచ్చేసి రీకవర్ అవ్వడానికి ఇంకా 6 weeks అయితే కావాల్సింది కాబట్టి, సో ఇక్కడ వచ్చేసి ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్ కూడా అయితే మిస్ అయితే చేయబోతున్నాడు విరాట్ కోహ్లీ. ఇది వచ్చేసి కన్ఫర్మ్ న్యూస్ అయితే కాదు. సో నాకు వచ్చేసి ఇంగ్లాండ్ సిరీస్ కూడా అయితే మిస్ అయితే చేయబోతున్నాడు 6 weeks కాబట్టి. సో ఇది విరాట్ కోహ్లీకి సంబంధించిన న్యూస్, ఓడిఐస్ అండ్ T20s కి సంబంధించిన న్యూస్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలానే వచ్చేసి ఇండియా టూర్ ఆఫ్ న్యూజిలాండ్ దీని గురించి మాట్లాడేసుకుందాం. వీళ్ళ షెడ్యూల్ కూడా వచ్చేసింది. అందులో వచ్చేసి న్యూజిలాండ్ కి టీమ్ అయితే వీళ్ళైతే ఆడబోతున్నారు. అందులో వచ్చేసి 5 టెస్ట్ మ్యాచెస్, 5 ఓడిఐ మ్యాచెస్ అండ్ 2 T20 మ్యాచెస్. 2 టెస్ట్ మ్యాచెస్ అండ్ 5 T20, 5 ఓడిఐ ఇదైతే జరగబోతుంది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. సో చూద్దాం. ఈ సిరీస్ లాంగ్ సిరీస్ కోసం రెడీ అయిపోండి. ఇది వచ్చేసి October 27th నుంచి December 1st అయితే జరగబోతుంది. క్రికెట్ ఫ్యాన్స్ ఒక బిగ్ సిరీస్ కోసం రెడీ అయితే అయిపోండి అబ్బా. సో గది మొత్తానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలానే ఒకటి షాకింగ్ చేసిన న్యూస్ ఏం తెలుసా, అతి తక్కువ ఏజ్లోనే 32 ఏజ్లోనే వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి చెందిన కేఎస్ భరత్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎస్ భరత్ అయితే రిటైర్మెంట్, ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించిండు. సో ఇతనికి వచ్చేసి జస్ట్ ఏజ్ ఆఫ్ 32. సో ఇదే వచ్చేసి కొంచెం అయితే షాకింగ్ అయితే ఉంది. బట్ ఇప్పుడున్న కాంపిటీషన్కి, ఇప్పుడున్న దానికి మాత్రం ఛాన్స్ దొరికేది కష్టమే. బట్ కానీ 32 yearsకే రిటైర్మెంట్ అయితే ప్రకటించేసిండు. సో ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి హైలైట్ న్యూస్ తెలుసా, బీబీఎల్ వచ్చేసి ఇండియాలో జరుగుతుంది. దీని గురించి గెస్ట్ చేశారా మీరు? ఎప్పుడైనా అనుకున్నారా? ఇది వచ్చేసి ఇండియాలో జరగబోతుంది. ఐపీఎల్ వచ్చేసి ఆస్ట్రేలియాలో. ఇది కన్ఫర్మా అంటే ఇక్కడ వచ్చేసి బీబీఎల్ యొక్క ఓపెనింగ్ మ్యాచ్ అంటే ఇనాగరేషన్ మ్యాచ్ వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఇండియాలోని చెన్నైలోని చెపాక్ గ్రౌండ్ అయితే పెట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారంట. అండ్ అలానే వచ్చేసి ఈ ఐపీఎల్లోని ఒక మ్యాచ్ వచ్చేసి ఆస్ట్రేలియాలోని పర్త్ స్టేడియంలో పెట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారంట. సో చూద్దాం. ఇది మాత్రం జరిగితే క్రికెట్లో ఒక భారీ న్యూస్ అనేసి అయితే చెప్పుకోవాలి. సో ఆస్ట్రేలియన్ పెద్ద లీగ్ అయినటువంటి, ఆస్ట్రేలియాలో జరుగుతున్న పెద్ద లీగ్ అయినటువంటి ఒక మ్యాచ్, అది ఇనాగ్రేషన్ మ్యాచ్, అది ఇండియాలో జరగడం, ఇండియాలోని వరల్డ్ లోనే 2 బెస్ట్ లీగ్స్, ఇది బీబీఎల్ అండ్ వన్ ఆఫ్ ది 2 బెస్ట్ లీగ్స్ బీబీఎల్ అండ్ ఐపీఎల్. సో అందులో వచ్చేసి వాళ్ళ ఒక మ్యాచ్ ఇండియాలో జరగడం, వీళ్ళ ఒక మ్యాచ్ ఆస్ట్రేలియాలో జరగడం, ఇది మాత్రం హైలైట్ న్యూస్ అబ్బా. చూద్దాం. ఇది మాత్రం భారీ న్యూస్ బాస్. నిజంగా నేనైతే ఇది విన్న తర్వాత షాక్ అయితే అయిపోయినా. సో చూద్దాం, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఏబీ సృష్టించిన హల్చల్ ముంబైలో. అదేం తెలుసా, ముంబైలోని బాలీవుడ్ సిటీ అయినటువంటి ముంబైలో వచ్చేసి లోకల్ మెట్రోలో ట్రావెల్ చేస్తూ కనబడ్డాడు ఏబిడి. మన ఏబీ డివిలియర్స్ 360 ఏబీ డివిలియర్స్ వచ్చేసి మెట్రోలో అయితే ట్రావెలింగ్ చేస్తూ అయితే కనబడిండు. సో ది ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తెగ వైరల్ అయితే వెళ్ళిపోతున్నాయి సోషల్ మీడియాలో. సో చూద్దాం. సో మన ఏబిడి, మన ఆర్సీబీ బ్లడ్ ఏదో ఒకటి సృష్టిస్తూనే ఉండాలిగా. సో ఫ్యాన్స్ ని మాత్రం ఖచ్చితంగా అయితే హ్యాపీ చేసి ఉంటాడు. సో అక్కడ నిన్న ఫ్యాన్స్ అయితే నా ప్రకారంగా నిజంగా లక్కీ అబ్బా. ఏబిడిని ముందరగానే ఒక మెట్రోలో జర్నీ చేస్తూ చూడడం హైలైట్ అది మాత్రం. సో ఐఎమ్ రియలీ, నేనైతే నిజంగా అలాంటి ఛాన్స్
దొరికింటే బల్లి ఉంటానింది. సో ఏబిడి అంటే నాకు ఎంత ఇష్టం అంటే మనకు వచ్చేసి ఆల్మోస్ట్ ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఏబిడి అంటే ఫుల్ ఇష్టం అయితే ఉంటది. సో అలానే వచ్చేసి ఇక్కడ మాత్రం నేను చెప్పేది ఒకటే, అక్కడ నిన్న ఫ్యాన్స్ మాత్రం వాళ్ళకి మాత్రం పండుగ అయితే ఉంటది. సో ఇది గైస్ మొత్తానికి ఇవాల్టి వీడియోలో ఉన్న న్యూస్ క్రికెట్ అప్డేట్స్. సో ఈ రోజు జరిగిన ఈ అప్డేట్స్ మీద, ఈ ఆస్ట్రేలియా ఈ న్యూజిలాండ్ సిరీస్ మీద, ఇంకా నెక్స్ట్ వచ్చేసి యశస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీ ప్లేస్ లో రావడం, ఇంకా ఈ T20I స్క్వాడ్ గురించి మన రివ్యూ అండ్ మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి, ఇది యొక్క కొన్ని ఒపీనియన్స్ కింద కామెంట్ సెక్షన్ లో మీరు కూడా పెట్టేయండి. సో ఇంకా దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ తో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొడండి సబ్స్క్రైబ్ బటన్ అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆఫ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్టర్ VIPs అఫీషియల్స్. బాయ్. చెప్పక బాయ్.